నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంతోష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే 10th తర్వాత ఈ ఏఐకి సంబంధించి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు చూడండి, 10th తర్వాత దే కెన్ ఆబ్వియస్లీ లెర్న్ అబౌట్ స్టార్టింగ్ బేసిక్ లెవెల్. అంటే 10th తర్వాత మేజర్ ఇవి ఉన్నాయి, ఏఐ టూల్స్ లైక్ ChatGPT, పర్ప్లెక్సిటీ, ఇలాంటివి వాళ్ళు నేర్చుకోవాలి. గూగుల్ జెమినై, అవన్నీ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి. సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక 10th క్లాస్ స్టూడెంట్ అవ్వగానే 10th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏం టైప్ చేయాలి, ChatGPTలో ఏం టైప్ చేస్తే టాస్క్ మనది కంప్లీట్ అవుతుంది, అది నేర్చుకోవాలి. అది బేసిక్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటంటే, మనకి ఇలా గూగుల్లో వాటిల్లో కోర్సెరా, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ ఇవి కూడా వాళ్ళు ఫ్రీ కోర్సెస్ పెట్టారు కొన్ని. ఆ కోర్సెస్ వాళ్ళు నేర్చుకోవచ్చు. అంటే ఈ కోర్సెస్ అవుట్ ఆఫ్ ది క్యూరియాసిటీ, ఈ కోర్సెస్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి? వీటిని చేరుకోవడానికి కూడా స్టూడెంట్స్ కొంత తర్జనా భర్జనలు పడుతుంటారు. ఎలా వీటిని చేరుకోవాలంటే? ఈ కోర్సెరా అని ఉందండి. ఆ కోర్సెరా వెబ్సైట్ లో ఏంటంటే ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. కోర్సెరా COURSERA కోర్సెరా, ఇది వెరీ పాపులర్ అన్నమాట. దాంట్లో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. అంటే ఫ్రీగా సంబంధించి ఫ్రీ కోర్సెస్ కోర్సెరా అనే వెబ్సైట్లో ఫ్రీ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సెకండ్ ఏంటంటే, యూట్యూబ్లో వాటిల్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫ్రీగా పెట్టారు వీడియోస్ ఏఐ గురించి నేర్చుకోవడానికి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, కంపెనీ వెబ్సైట్స్ చూస్తుండాలి. ఇప్పుడు కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ వీళ్ళు ఏంటంటే కొన్ని ఫ్రీ ఏఐ కోర్సెస్ అని పెడతారు. గూగుల్ కూడా, గూగుల్ జెమినై, గూగుల్ వాళ్ళ ఏఐ టూల్ ఇస్ జెమినై అనమాట. సో దాని గురించి ఒక ఫ్రీ కోర్స్, అవన్నీ 10th క్లాస్ లెవెల్లో నేర్చుకోవచ్చు. బట్ డెప్త్కి వెళ్ళాలంటే కంపల్సరీగా వాళ్ళు ఆ స్పెసిఫిక్ రిలేటెడ్ కోర్స్ చేయాలి. బీట్ ఇంజనీరింగ్, నిజంగానే వాళ్ళకి ఏఐ ఫీల్డ్లో వెళ్ళాలి అంటే ఆ ఇంజనీరింగ్ కోర్స్ అనేది చేయాలి. ఇప్పుడు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు ఒక స్పెసిఫిక్ లెటర్స్ సే దే వాంట్ టు బికమ్ గెట్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఏఐ నేర్చుకోవచ్చు. గవర్నమెంట్ ఆ ప్రొవిజన్ ఇచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. 2 degrees చేయొచ్చు విచ్ ఆర్ కంప్లీట్లీ అన్రిలేటెడ్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు లాయర్ అనుకోండి, లా చేస్తూ వాళ్ళు ఏఐ ఇంజనీరింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే కంపల్సరీగా టాప్ కాలేజెస్లో ఆ ఇంజనీరింగ్ కోర్సు అవి నేర్చుకోవాలి. ఇంతకు ముందు మనం ఐటీలో ఈ భూమి చూసేవాళ్ళం అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళకి ఎక్కువ ఐటీ జాబ్స్ వచ్చేవి, వాళ్ళకి ఎక్కువగా పిక్ చేసుకునేవాళ్ళు. ఒక 3-4 స్కిల్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఒక 2-3 degrees ని దాంట్లో ఉన్నంటే యూ గెట్ ద జాబ్. అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ హాస్ ఆల్ బీన్ ఎవల్యూషన్ అండి. ఇప్పుడు చూడండి, నా చిన్నప్పుడు కంప్యూటర్ అనేది లేదు మా ఇంట్లో. ఇప్పుడు కంప్యూటర్, ల్యాప్టాప్ అనేది కామన్. ఇప్పుడు సడన్లీ ఏమైపోయింది, ఎగ్జాక్ట్లీ. సో ల్యాప్టాప్ నుంచి ఇట్ హస్ బికమ్ ఫోన్స్. సో వాట్ ఎవర్ యూ కుడ్ డూ ఇన్ ల్యాప్టాప్, 90% ఆఫ్ ది టాస్క్ మనం ఫోన్లో చేసేయచ్చు. 90% మేబీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీకి 101% కూడా చేసే. అబ్సల్యూట్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ ఫోన్. నెక్స్ట్ దే ఆర్ సేయింగ్ దట్ మీకు ఫోన్ కూడా, మీకు డివైస్ అవసరం లేదు, మీకు ఇలా కనిపించేస్తుందట. అంటే మనకి రజనీకాంత్ మూవీ, రోబో మూవీ, వాటిల్లో యాక్చువల్లీ ఆ మూవీ చూసారంటే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఏఐ. అవును. అంటే ఆ ఏఐకి ఇమోషన్స్ వస్తే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఒకడెవరో ఏఐతో గొడవ పడితే ఆ రోబోట్ వాళ్ళ చేయి విరగొట్టేసిందట. అవును. సో అలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి. సో ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అట్ అ వెరీ క్రేజీ పేస్ అండి. సో స్టూడెంట్స్ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ ఏఐ మీద అయితే ఒక కన్నేసి ఉంచాలి. ఓకే, వాళ్ళకి ఏఐ అనేది ఒక ఆబ్జెక్ట్ అయిపోవాలి. కంపల్సరీ. ఇట్ ఈస్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దే షుడ్ మేక్ ఇట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. ఓకే, మాక్సిమం 10th క్లాస్ లెవెల్లో ఇది చెప్పారు. ఏఐ కాకుండా ఐటీఐ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, గ్రామీణ ఇప్పుడు మనకి రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత అందుబాటులో ఉండదు. మాక్సిమం వాళ్ళు ఐటీఐ వైపు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ గల్ఫ్ కంట్రీస్ కాకుండా మన ఇండియా లెవెల్లో ఎక్కడ మంచిగా దొరుకుతాయి? ఇండియా లెవెల్లో చూడండి, ఇప్పుడు సపోజ్ మొబైల్ రిపేరింగ్ గురించి నేర్చుకున్నారు, చిన్న మొబైల్ షాప్స్లో వాటిల్లో పనిచేయగలుగుతారు అనమాట. జనరలీ మేము కూడా రూరల్ స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మ్యాక్సిమం మంది దే వాంట్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఏం చేసుకున్నా కానీ గవర్నమెంట్ జాబ్స్ చేసుకుందాము అనే మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకోవడం కానివ్వండి, ఆర్ ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవడం కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ అటు సైడ్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఏఐ విల్ ఆల్సో ఇంపాక్ట్ ది గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో. ఇప్పుడు ఉన్న ఓపెనింగ్స్ నెక్స్ట్ 3-4 yearsలో ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఇవి ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు చూడండి సింపుల్ ఈ ఐటీఐ జాబ్స్ ఏంటి, వెరీ సింపుల్ జాబ్స్. అంటే మీకు ఫిట్టింగ్ నేర్పిస్తారు, మీకు ఆ మొబైల్ రిపేరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు. అవన్నీ రోబోట్ చేయలేవా?
రోబోట్ ఈజీగా చేయగలుగుతుంది. అవును. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, బట్ వీఆర్ లివింగ్ ఇన్ సోషల్ మీడియా ఎరా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఫ్రీయే, బేసిక్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ ఇస్ ఫ్రీ. సో వాళ్ళు అవి నేర్చుకోవచ్చు. ఏ ఎక్స్ట్రీమ్ రిమోట్ రూరల్ డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ అందరికీ 1 day 1 GB అయితే ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ఇంట్లో కూర్చునే ఫోన్ నుంచే నేర్చుకోవచ్చు. సో దే ఇస్ నథింగ్ స్టాపింగ్ దెమ్. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే ఆ కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు దే ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్ ఆర్ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు చూడండి 40-50% స్టూడెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తుంటే అది లక్షలో ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళు దాన్ని బట్టి దే హ్యావ్ టు దే హ్యావ్ టు యూజ్ వాట్ ఎవర్ టెక్నాలజీ దే హ్యావ్. అయితే ఇప్పుడు అన్నిట్లోనే వస్తున్నాయి, డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిల్లో కూడా రీప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డిఆర్డిఓలో కానీ ఇస్రో లాంటి వాటిల్లోకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ దే డూయింగ్ సైన్స్ కోర్సెస్ చేస్తుంటారు. దాంతోపాటు ఎలాంటి కోర్సెస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిల్లో ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. దే హ్యావ్ టు డూ ఐదర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపల్సరీగా చేయాలి. అండ్ ప్లస్ డిఆర్డిఓ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని. సో గేట్ ఎగ్జామ్ నుంచి తీసుకుంటారు, ఆర్ బార్క్ అని ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే దెన్ దే కెన్ గెట్ ఇన్ టు దీస్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో బట్ కంపల్సరీగా ఇంజనీరింగ్ అనేది చేయాలి. ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానివ్వండి, డిఆర్డిఓ లాంటి కంపెనీస్ కానివ్వండి, నాసా లాంటి కంపెనీస్ కానివ్వండి. మనము చూస్తున్నాము చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ నాసాలో ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళు బేసికలీ ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుని దెన్ దే గాట్ ఇన్ టు ఇట్. సో దీనికి ఇంజనీరింగ్ కంపల్సరీ.